రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ జోరందుకున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో 3 ఏళ్లలో 169,235 వాహనాల అమ్మకాలయ్యాయి. నెలకు 1,200 చొప్పున 2 వీలర్లు, కార్లు 1,500 సేల్స్ అవుతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈవీ పాలసీతో వెహికల్ విక్రయాల్లోనూ జోష్ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల జోరు పెరిగింది. సిటీలో పెరుగుతున్న జనాభాకు తోడు వ్యాపారాలు, సాఫ్ట్వేర్ సంస్థలు పెరగడం, ఉద్యోగాల్లో వృద్ధితో వాహనాలు కొనేవారి సంఖ్య పెరిగింది. దీనికి తోడు ప్రభుత్వం ఎలక్ట్రికల్ వెహికల్స్ పాలసీ తీసుకొచ్చాక ఈవీ అమ్మకాల్లో జోష్ కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాలతో కాలుష్యం పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18న ఈవీ కొత్త పాలసీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఈవీ వాహనాలకు రోడ్ ట్యాక్స్ తో పాటు రిజిస్ట్రేషన్ ఫీజుని రవాణా శాఖ పూర్తిగా మినహాయించింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో వాహనదారులు వీటి వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతేడాది 90 నుంచి 95 వేల ఈవీలు అమ్ముడవగా ఈసారి డిసెంబర్ నాటికి అమ్మకాల్లో 48% పెరుగుదల ఉందంటున్నారు ఆర్టీఏ అధికారులు. 2021 ఫిబ్రవరి నుంచి 2024 డిసెంబర్ ఆఖరు నాటికి నగరంలో 169,235 వాహనాలు సేల్ అయ్యాయి అంటున్నారు. ఎలక్ట్రానిక్ వెహికల్ సేల్స్ లో 2 వీలర్ వాహనాలు నెలకు 1,200 సేల్ అమ్ముడవగా ఆటోలు 360 నుంచి 400, కార్లు 1,200 నుంచి 1,500 వరకు సేల్ అయ్యాయి. ఇక ఇతర వాహనాలు నెలకు దాదాపు 300 వరకు సేల్ అవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అన్ని రకాల వాహనాలు కలిపి 82 లక్షల వరకు ఈవీలు ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. ఈవీ పాలసీ ప్రకటించిన తర్వాత అమ్మకాలు మరింత పెరిగాయి. వచ్చే ఏడాదికి గ్రేటర్ పరిధిలో 50% మించి ఎలక్ట్రిక్ వెహికల్స్ నగర రోడ్ల మీదికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో కొత్త ఆటోల నిషేధం ఉండటంతో ఎలక్ట్రిక్ వాహనాలకు అధికారులు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల్లో రాయితీ ఇస్తున్నారు. 2026 డిసెంబర్ వరకు ట్యాక్స్ లో మినహాయింపు ఉండటంతో నగరంలో ఈవీ ఆటోలను నడుపుకునే వారి సంఖ్య పెరుగుతుంది. ఈవీ ఆటో కొనాలంటే పాత ఆటోను స్క్రాప్ చేయాలని ఆర్టీఏ ఇచ్చే పర్మిట్లను చూపించి ఆటో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఈవీ పాలసీ అమల్లోకి తెచ్చిన అధికారులు కొత్త ఆటోల కొనుగోలుకు మాత్రం పర్మిట్లు ఇవ్వడం లేదని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోగా ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తుందని తెలిపారు. త్వరలోనే ఈవీ ఆటోలకు పర్మిట్లను జారీ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు చెప్పారు. మరోవైపు రాబోయే రోజుల్లో వాహన సారథిని అందుబాటులోకి తీసుకువస్తుండటంతో అమ్మకాలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.